ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు డిపార్ట్మెంటులో జీఎం ఆఫీస్లో సోమవారం సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జీఎం ఆఫీస్లో శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో జీఎం ఎల్వి సూర్యనారాయణ, సేవా సమితి అధ్యక్షురాలు మాలతిలు సింగరేణి సంస్థ జెండా ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో సింగరేణి లోగోను ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. అనంతరం జీఎం ఎల్వి సూర్యనారాయణ, సేవా అధ్యక్షురాలు మాలతి, డివైజీఎం అరవిందరావు, SO2GM సత్యనారాయణ, AITUC బ్రాంచ్ కార్యదర్శి SK బాజీసైదా, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు ప్రగతి స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ప్రారంభించి సందర్శించి పరిశీలించారు. అనంతరం సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జీఎం సంస్థ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, మానవ శక్తితో సింగరేణి అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా, ఉపాధి తరువుగా సింగరేణి సంస్థ నిలుస్తుందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ రక్షణ, ఉత్పత్తి, సంక్షేమంకు సమప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళుతుందన్నారు. సింగరేణి కార్మికులు సంస్థ ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని కోరారు. కార్మికులు సంస్థ మనది అనే భావంతో పనిచేస్తున్నారని చెప్పారు. కార్మికులు ఇదే స్ఫూర్తితో మరింతగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో PO ఏవి రెడ్డి, ఏజెంట్లు శ్రీధర్, డివైజీఎంలు చిరంజీవులు, DYCMO రమేష్ బాబు, కార్యదర్శి కొట్టె జ్యోతి, లైజన్ ఆఫీసర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శక్తిదాత నీవు దక్షిణాది వెలుగై చీకటి గుహలలో సగండి శ్రమతో గొప్ప తొలిసి తీసిమైన ధర్మం జాతికి సేవ చేయు భాగ్యం. జయము 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 జయ జయ సింగరేణి మాత, జయము జయము జయ జయ సింగరేణి మాత. either negative and ఏదైనా సార్ ఇది నిమటిక్ లిఫ్టింగ్ జాక్ సార్. లోపలికి ఇట్లా మనము ఏదైనా స్టోన్స్ కనెక్షన్ చేయాలి సార్. ఇది లిఫ్టింగ్ జాక్ సార్. మనం దాంతో లేపినప్పుడు గ్యాప్ వచ్చినప్పుడు ఇది లిఫ్టింగ్ జాక్ తోటి కూడా లేపుకోవడానికి వస్తుంది సార్. 5 tons వరకు మనం వేర్ చేస్తాం సార్. హైట్ లేపి ఆపుకోవడానికి ఇట్లా 3 స్టెయిన్లెస్. ఇది ఆయన దాన్ని కనిపెట్టింది. ఆ పేరు అని ఎంత వాడుకుంటూ మేము మాకు లేదు మేము ఆల్రెడీ తీసుకున్నాం. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, పురజనులకు, ప్రెసిడెంట్ మీడియాకు, తోటి అధికారులకు, మిగిలిన ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సింగరేణి సంస్థ చాలా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సంస్థ. 130 సంవత్సరాల నుండి బొగ్గు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తూ దక్షిణ భారతదేశంలోనే కీలకంగా మన విద్యుత్ రంగాలకు సరఫరా చేస్తుంది. ఇటువంటి సంస్థలో తరతరాలుగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ తెలుసు, మనం పాతకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసే వాళ్ళం. అటువంటిది ఇప్పుడు ఆధునిక సాంకేతికతను మనం అవలంబించుకుంటూ ఇప్పుడున్నటువంటి బొగ్గు ఉత్పత్తిలో మనం యాంత్రీకరణ కానీ, మిగిలిన సేఫ్టీలో కానీ కావాల్సిన పరికరాలను మనం సమకూర్చుకొని చాలా రక్షణతోటి మనం ఉత్పత్తి సాధించే టెక్నాలజీ ఉంది. అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ఎటువంటి సాంకేతికత ఉన్నా కానీ అది ముందుగా భారతదేశంలో మనము ప్రవేశపెట్టాలంటే అది భారతదేశంలోనే సింగరేణి సంస్థలో దీన్ని సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పే ఉద్దేశంతో విదేశీ సంస్థలు కూడా ముఖ్యంగా సింగరేణిలోనే ఏదన్నా కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటిని తెలుసుకొని వాటి మీద నైపుణ్యాన్ని సంపాదించి మన ఉద్యోగస్తులు కూడా సంస్థలో యాంత్రీకరణకు పాటుపడుతూ ఉత్పత్తి లక్ష్యాలు కూడా ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఈ 130 సంవత్సరాల సంస్థ కలిగిన
మన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను ఇంకా భావితరాలకు కూడా మంచిగా ఇంకొక 100 సంవత్సరాలు దీన్ని ఇలాగే అభివృద్ధి పరుస్తూ అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రారంభించబోతుంది జనవరి నుండి. సో ఇటువంటి సంస్థ ఇంకా విస్తరించి మన తెలంగాణలో కాకుండా దేశంలోనే ప్రముఖ స్థానంలో నిలబెట్టాలంటే ప్రతి ఒక్కరి యొక్క వారి యొక్క బాధ్యత కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇది మన సంస్థ సిఎన్ఎండి గారు శ్రీ ఎన్ బలరాం గారు వారు చేపట్టినటువంటి పథకాల ద్వారా సింగరేణి సంస్థ ఇంకా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మన ఉద్యోగస్తులకు అందించినటువంటి వెల్ఫేర్ సౌకర్యాలు కూడా మీ అందరికీ తెలిసే ఉంటాయి. సో సంస్థ దేశంలోనే అత్యుత్తమైనటువంటి వెల్ఫేర్ మెజర్స్ అందిస్తుంది. తద్వారా సింగరేణిలో మనము ఉద్యోగం చేయాలంటే అదొక గర్వకారణంగా ఉంది. సో దీన్ని అందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా సంస్థ అభివృద్ధిలో, తద్వారా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, అలాగే దేశాభివృద్ధిలో అందరూ కూడా పునరంకితం కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ జైపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ జిల్లా పాలనాధికారిని కొనియాడారు. సోమవారం వసతి గృహంలో నిలిచిపోయిన డ్రైనేజ్ పైప్లైన్ శుభ్రం కోసం హైడ్రాలిక్ జెట్ మిషన్ సేవలను వినియోగించినట్లు ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసతి గృహంలో నిలిచిపోయిన డ్రైనేజ్ పైప్లైన్ శుభ్రత విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి హైడ్రాలిక్ జెట్ స్పీడ్ మిషన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. వసతి గృహ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక చర్యలు చేపట్టడంపై గురుకుల విద్యార్థులతో కలిసి పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు, సెక్రటరీ ఉదయ్ కుమార్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సమస్యను పరిష్కరించడం సారని వినతిపత్రం ఇచ్చాను. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇమీడియట్గా రామగుండం కమిషనర్ గారికి ఫోన్ చేసి వెంటనే ఆ మిషన్ని ఇక్కడ పంపించారు. ఆ వర్క్ మొత్తం కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము. దీనికి గాను మేము కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ఏ సమస్య లేదు మా స్కూల్లో. మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మేము సోషల్ వెల్ఫేర్ జైపూర్ విద్యార్థులు. మాకు గత రోజులుగా డ్రైనేజ్ ప్రాబ్లం ఇక్కడ బాగా మమ్మల్ని ఇబ్బంది చేస్తూ ఉన్నది. ఒక 2 days బ్యాక్ మా ప్రిన్సిపల్ గారు కలెక్టర్ సార్ను సంప్రదించి మాకు ఇట్లా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నదని చెప్పడంతో సార్ మాకు స్పందించి రామగుండం నుంచి హైడ్రాలిక్ మిషన్ తెప్పేయడం జరిగినది. ఇప్పుడైతే ఆ సమస్య క్లియర్ అయిపోయినది. మా జైపూర్ విద్యార్థుల తరపు నుంచి సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. శ్రీరాంపూర్లో సోమవారం సింగరేణి కార్మికుల బిడ్డల సంఘం నాయకులు, కార్యకర్తలు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శ్రీరాంపూర్ కాలనీలోని కార్మికుని విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోల నరేష్, జిల్లా కార్యదర్శి బింగి సదానందంలో పూలమాల వేసి గని ప్రమాదాల మృతుల కార్మికులకు నివాళులర్పించారు. అనంతరం సింగరేణి సంస్థ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రోల నరేష్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు గత త్యాగధనులు కార్మికులను గుర్తు చేసుకోవాలని కోరారు. సంస్థలో ప్రతి కార్మికుడు సంస్థపై అభిమానం పెంచుకోవాలని కోరారు. కార్మికుల బిడ్డల సంఘం పోరాటంతో కేసీఆర్ వల్ల కారుణ్య ఉద్యోగాలు అమలవుతున్నాయని చెప్పారు. సింగరేణిలో యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కార్మికులకు ఐటీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. క్యాంటీన్లో సౌకర్యాలు పెంచాలన్నారు. సింగరేణి ప్రైవేటీకరించాలనే కేంద్ర బీజేపీ కుట్రను కార్మికులు పోరాడి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈక్షిత్, జీవన్, మహేష్, బన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సింగరేణి కార్మిక బిడ్డల సంఘం ఎస్కేబిఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలోని కార్మిక విగ్రహం దగ్గర సింగరేణి కార్మిక బిడ్డల సంఘం జిల్లా నాయకులు బింగి సదానందం ఆధ్వర్యంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సింగరేణి కార్మిక బిడ్డల సంఘం సింగరేణి కారుణ్య నియామకాల కోసం, సింగరేణి పరిరక్షణ కోసం అనేక పోరాటాలు చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ సింగరేణి పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ఏవైనా కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేసి సింగరేణి అధికారులు అదేవిధంగా ప్రభుత్వం ఆ విధంగా కృషి చేయాలని సింగరేణి కార్మికుల సంఘం తరఫున వారికి తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ కాబట్టి దాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత అందరిది కూడా కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కార్మికుల సంఘంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానిక
కార్మిక బిడ్డలు కార్మికేతర బిడ్డలు అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచం మొత్తం సైన్స్ గణితంతోనే అభివృద్ధి చెందుతుందని శ్రీరాంపూర్ సిఐ వేణుచందర్ పేర్కొన్నారు. శనివారం శ్రీరాంపూర్లోని విశ్వశాంతి హైస్కూల్లో మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. వైజ్ఞానిక ప్రదర్శనలను సిఐ వేణుచందర్ ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన 30 ప్రదర్శనలను సిఐ సందర్శించి పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాల గణిత శాస్త్రం ఉపాధ్యాయుడు కరెస్పాండెంట్ సాహెబ్ హుస్సేన్ వర్ధంతి గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ వేణుచందర్ మాట్లాడుతూ పాఠశాల వ్యవస్థాపకులు సాహెబ్ హుస్సేన్ గణిత శాస్త్రంలో ఎంతో ప్రావీణ్యుడుగా ఉండి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా గణితాన్ని బోధించేవారన్నారు. ఎందరో విద్యార్థులను గణితంలో ప్రావీణ్యులుగా తీర్చిదిద్దారని, వారంతా ఇప్పుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని ఆయన సేవలను కొనియాడారు. విద్యార్థులు గణితం, సైన్స్ పట్ల ఆసక్తి కనబరిచి నేర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. అనంతరం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 30 పాఠశాలల విద్యార్థులు సైన్స్ ఫేర్ ప్రదర్శనలను సందర్శించి తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్, విశ్వశాంతి హైస్కూల్ కరెస్పాండెంట్ జక్కన రమేష్, ప్రిన్సిపాల్ జాహిదా బేగం, డైరెక్టర్ ఇబ్రహీం, కౌన్సిలర్ పూదర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమానికి ఎస్ఐ గారిని నన్ను ఇన్వైట్ చేసి మమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి స్టూడెంట్స్ కూడా నా బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇలానే మంచి కొనసాగి వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మేడం. మీ చేతుల్లో ఉంటుంది. మేము ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నామంటే బికాజ్ ఆఫ్ టీచర్సే. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఏదైతే వాళ్ళ ఏమైనా తప్పులకు జరిగినా కానీ ఏం బేసిక్ 10th క్లాస్ ఉంది, 8th, 9th, 10th క్లాస్ ఈ 3 కనుక జాగ్రత్త చూసుకున్నట్లయితే వాళ్ళ భవిష్యత్తు మంచి పూలబాటలాగా ఉంటుంది. దయచేసి మీకు చెప్పగలుగుతుంది. రామకృష్ణ గారు మరి మన నమ్మకంతో లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఈరోజు దళిత దినోత్సవం కాబట్టి మరి అదేవిధంగా వర్ధంతి ఆయన ఆత్మకు శాంతి కలగాలని నా తరఫున, మేడం గారి తరఫున, టీచర్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.